ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ముమ్మరం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పేదవాళ్లకు బిలో పవర్టీలో ఉన్న వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పింది. ఇప్పటికే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్ల నిర్మాణాని కోసం శ్రీకారం అయితే చుట్టింది. ఇప్పటికే మనం నిజామాబాద్ జిల్లా రూరల్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలోనూ ఈ గ్రామంలో సుమారు 40కి పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తయి. కొన్ని ఇండ్లు అయితే స్లాబ్ లెవెల్ పూర్తాయి, మరికొన్ని ఇండ్లు రెంటల్ లెవెల్కు పూర్తాయి, మరికొన్ని బేస్మెంట్ దిశలో ఉన్నాయి. వీటన్నింటి కూడా ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఏదైతే డబ్బులు వెచ్చిస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఎవరైతే ఇందిరమ్మ కోసం సిమెంట్ తీసుకున్నా లేదంటే గతంలో ఏదైనా ఫైనల్ బిల్లు లేవట్టినా కానీ వారికి ఇందిరమ్మ ఇల్లు ఇందులో అనర్వులుగా గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 3000కు పైగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పూర్తిగా ముమ్మరం సాగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో 3500 మంది లబ్ధిదారులను ఇప్పటికే తిరస్కరించారు. వివిధ కారణాలతో కారు ఉన్నా కానీ వారికి ఇందిరమ్మ ఇల్లు లేదు. అదేవిధంగా వ్యవసాయ భూమి అధికంగా ఉన్నా కానీ వారికి ఇందిరమ్మ ఇల్లు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అందరికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడుగుదాం. పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వారు ఏం చెప్తారు, ఎంతవరకు వచ్చింది, ఎలాంటి బిల్లులు వచ్చాయనే అంశానికి సంబంధించి వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, మీ పరిస్థితి ఎలా ఉంది? మా పరిస్థితి ముందు మంచిగా లేకుండే, ఇప్పుడు లోన్ కూనిల్లు ఉండే, అది మొత్తం కూలిపోతుంది. ఇక ఈ లోన్ రావడం వల్ల ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఎన్ని బిల్లులు వచ్చాయి? 2 బిల్లులు వచ్చినాయి సార్. ఎంత? లక్ష వచ్చినాయి. ఇప్పుడు స్లాబ్ పడ్డది, తర్వాత వస్తుంది, ఒక వారం 10 రోజులలో వస్తుంది. ఇంకా 3వ బిల్లు కూడా. అంటే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి 5 లక్షలు ప్రభుత్వం ఇస్తామా, మీరేమైనా వేసుకుంటున్నారా? ఒక 2 లక్షలు వేసుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, ఈ ఇండ్లకు సంబంధించి ఇప్పుడైతే ఇల్లు స్లాబ్ లెవెల్కి వచ్చింది, 2 బిల్లులు కూడా వచ్చినాయని చెప్తున్నారు. మీకేమన్నా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది మీ పని? చూస్తున్నారు కదా సార్, స్లాబ్ లెవెల్ దాకా వచ్చింది. ఇక నడుస్తుంది, గోడలు నడుస్తుంది. తర్వాత ఇక పైప్ లైన్ కరెంటుది అంత. ఇప్పుడు మీకు గతంలో ఏమైనా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి సిమెంట్ కానీ ఏమైనా వచ్చిందా? గతంలో ఏం లేదు సార్, ఇది ఫస్ట్ టైం. మీకు ఇల్లు ఉండేనా? ఇల్లు పాత ఇల్లు ఉండేది సార్, పాత ఉండే, అది ఇక శిథిలావస్థకు చేరింది. అది ఇక కూలిపోయే మూమెంట్ వచ్చింది. ఇక మాకు ఇట్లా వచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది. మరో లబ్ధిదారులు ఉన్నారు, వారిని అడుగుదాం. పూర్తిగా ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అమ్మ చెప్పండి, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, ఏంది, ఎక్కడి వరకు వచ్చింది మీ ఇల్లు నిర్మాణం? బాగానే ఉంది సార్, మా ఇల్లు కూడా స్లాబ్ లెవెల్ అయిపోయింది. 2 బిల్లులు వచ్చినాయి, 2 బిల్లు కంప్లీట్ అయింది. ఇది 3వ బిల్లు సార్, 3వది ఇంకా కంప్లీట్ కావలేదు. స్లాబ్ లెవెల్ పడ్డది. మా ఊళ్ళో సెక్రటరీ కానీ సర్పంచ్ కానీ వీళ్ళందరూ మంచిగా ఉన్నారు సార్. వాళ్ళ తరపు నుండి మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సెక్రటరీ ప్రతి విషయం మాకు చెప్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు బిల్లు లేపిస్తా చూస్తూ ఉంటాడు. మాకు అన్ని మంచిగా. ఇసుక గిట్లా అట్లా అనేంటి అట్లాంటి మాకు తెలియదు, కానీ అకౌంట్లో డబ్బులు పడితే ఆ డబ్బులతోటి మేము ఇల్లు కట్టుకుంటున్నాం, అంతే సార్. మీరు చెప్పండి, మొత్తానికి ఇల్లు అయితే స్లాబ్ లెవెల్కి వచ్చింది, 2 లక్షల రూపాయలు వచ్చినాయని చెప్తున్నారు. గతంలో ఏమన్నా మీకు వ్యవసాయ భూమి ఉన్నదా, లేకపోతే ఏదైనా ఉండేనా? వ్యవసాయం అంటే ఎక్కువ లేదు సార్, 5 సార్ అంత ఉంది. దాన్నే పండించుకునే వాళ్ళం. కూన పెంకల ఇల్లు ఉండే, అంత ఊరుస్తుండే, ఖరాబ్ అయింది. అది తీసేసి ఉన్న ప్లేస్లోనే ఇల్లు కట్టుకున్నాం సార్. సెక్రటరీ ద్వారా, వాళ్ళ ద్వారా, ఇళ్ళ ద్వారా, సర్పంచ్ ద్వారా, వాళ్ళందరితో ఏదో ఇల్లు కట్టుకున్నా దానికి చాలా సంతోషం అనిపిస్తుంది. లబ్ధిదారులు అయితే పూర్తిగా మేము సంతోషం వ్యక్తం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు రావడం మాకు ఇప్పటికే స్లాబ్ లెవెల్ గారికి 2 బిల్లులు వచ్చినాయి, మరో బిల్లు త్వరలోనే వస్తుంది. మొత్తంగా ప్రభుత్వము 5 లక్షల వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి డబ్బులు ఇస్తుంది. దాంట్లో భాగంగా మరికొన్ని మేము డబ్బులు కలుపుకొని ఇళ్ళనైతే నిర్మాణం చేసుకున్నాం. ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ ప్రభుత్వం వల్ల మేము గతంలో పాత ఇల్లు ఉండే ఆ ఇల్లును కూల్చేసి ఈ ప్రభుత్వంలో మేము ఇల్లు కట్టుకుంటున్నాం అని చెప్పి లబ్ధిదారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సాధింతో గంగారెడ్డి, RTV నిజాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.